మీరేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఎక్కడైనా అవినీతి జరిగినా తప్పులు జరుగుతున్నా అన్ని అంశాలపైన మీరు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి వార్నింగ్ ఇస్తున్నారు మీ పార్టీకి, మీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. వీళ్ళంతా ఆకురౌడీలు, రౌడీయిజం చేస్తున్నారు. ఇప్పటికే అదే పద్ధతి, అధికారంలో ఉన్నప్పుడు అదే పద్ధతి, అధికారంలో లేనప్పుడు అదే పద్ధతి. ఒక్కొక్కరికి రోమాలు పీకేస్తా, గోర్లు పీకేస్తా, చేతిలో రేఖలు లేకుండా చెరిపేస్తా. భాష జాగ్రత్త. ఆయన మాట్లాడిన భాష మీరు మాట్లాడటం లేదు. ఆయన చెప్పింది మీకు చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉంటారు. ఆయన భాషలో చెప్పాలి ఏంటనా అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు కదా, ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి? నిజంగానే అంత రౌడీయిజం చేస్తోందా ఇప్పుడు కూడా మీ పార్టీ? నేను ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, లేకుంటే హోమ్ మినిస్టర్ గారు ఇంతవరకు కూడా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తాము అనే మాట ఒక్క చోట ఎక్కడ మాట్లాడాలి. పొద్దున్న లేచిన నుంచి వైఎస్ఆర్ వాళ్ళని రోమాలు వీగుతాను, వంకోబెట్టి కూర్చోబెట్టి తిరుగుతాను, ఈ మాటలు తప్ప ఏ రోజు ఒక్క మంచి మాట మాట్లాడలేదు. నేను కోడికి వస్తే ఇది, పొట్టేలుకి వస్తే ఇది, ఇట్లాంటివి తప్ప, దొంగ కేసులు పెట్టడము దీనిల మీద తప్ప ఏందే కానీ లేదు. నేను ఒకటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే సరే గాలి మాటలు మాట్లాడినారు, 30,000 మంది పోయినారు, అది పోయినారు అని నోటికి వచ్చినట్టు మాట్లాడినారులేండి. కులాల మధ్య వాళ్ళని ఇట్లా చంపినారు, వీళ్ళని ఇట్లా చంపినారు, నోటికి వచ్చినట్టు ఇది చేసినారు. ఈరోజు అధికారంలో మీరున్నారు, మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినారంటే కేవలం ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం కాదు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంటే. ముందు మీ వాళ్ళను సరిగ్గా కంట్రోల్ పెట్టుకుంటే అది లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నేను సింపుల్ థింగ్ చెప్తానండి, బెల్ట్ షాపులు ఎక్కడే కానీ ఉండకూడదు అని చెప్పేసి మొదట్లో చెప్పినాడు. అదేవిధంగా ఇక్కడ ఈ అక్రమ లిక్కర్ కేసు దొరికినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మీరు కావాలంటే ఆ బిట్లు చూడండి. ఏ ఊర్లో ఈరోజు లిక్కర్ షాపులు లేవు చూడండి, బెల్ట్ షాపులు లేవు చూడండి. ప్రతి చోట బెల్ట్ షాపులు ఉన్నాయా? ఎవడు పట్టించుకుంటానండి ఈ మాటలు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము అంటే ముందు నీ నుంచి మొదలు కావాలా, నీ భాష నుంచి మొదలు కావాలా, నీ పరివర్తన నుంచి మొదలు కావాలా, నీ ప్రవర్తన నుంచి మొదలు కావాలా, అప్పుడు ఎవడైనా ఇంట అంటాడు. పొద్దున్న లేచిన నుంచి నువ్వు యాజ్ ఎ డీసీఎంగా కార్లు ఎక్కుతా అంటావు, కత్తులు కూడా. ఇప్పుడేదో నిన్న చూసా, పెద్ద కత్తి పట్టుకొని ఆ ఓజీ స్టైల్లో ఫోజ్ ఇచ్చినాడు. అది కాదు, నువ్వు గవర్నమెంట్లో ఉన్నారు, ఎంతసేపు మేము 15 ఏళ్ళు కడుచుకొని ఉంటాం, ఇది తప్ప 15 ఏళ్ళు కడుచుకోవడానికి తీసుకుంటున్న చర్యలు ఏంది? 15 ఏళ్ళు మీరు కడుచుకోవాలన్నా కానీ ప్రజలు మీకెందుకు ఓటు వేయాలి అని చెప్పుకోలేని దీన పరిస్థితిలో మీరున్నారు. వాళ్ళు 15 ఏళ్ళు కడుచుకొని ఉంటే మీ పార్టీకి భయపడుతోందా? ఇప్పుడు సింపుల్ థింగ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మేము సింగిల్గానే వస్తాము, సింగిల్గానే ఫైట్ చేస్తామనే ఒక భావంతో చెప్తూ వచ్చినాడు. అదే ఇంతవరకు చేసుకుంటూ వచ్చినాడు. మేమేమన్నా అడిగినామా? మీరు ఇడిపోండి అని మేమేమన్నామా? లేదు. మీరంటూ మీరు చెప్తున్నారు కదా, మేము కడుచుకొని 15 ఏళ్ళు ఉంటామని. కానీ నువ్వు పార్టీ పెట్టినది చంద్రబాబు కోసమో ఇంకోరి కోసమో కాదు కదా. నువ్వు పార్టీ పెట్టినది నువ్వు అన్నావు కదా, నాకు ఓట్లు ఏంటి, నేను ముఖ్యమంత్రిని చూపిస్తాను. నువ్వు నిలబడిన 21 వేసినారు ఓట్లు, అంతకంటే ఏం చేస్తారు? ఇప్పటికీ నీకు ఇండివిజువాలిటీ లేకపోతే ఎట్లా? ఇప్పటికీ నీకు ఇండివిజువాలిటీ లేకోకుండా పోతే ఏ విధంగా? నేను ఒక్కటి చెప్పగలుగుతానంటే, వీళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాదు కదా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు ఉన్నారు. కులం మీద, మతం మీద ఏ విధంగా అంటే ఆ విధంగా ఈ ప్రాంతాన్ని డివిజన్ తీసుకొని రావాలని చెప్తాను. నేను ఒకటే సింపుల్ థింగ్, తిరుపతిలో లడ్లన్నీ కూడా అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్లలో పందికోవు ఉందని చెప్పినాడు. ఆ సీఎం పోస్ట్లో ఉండి, డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉండి మాట్లాడాల్సిన మాటలు నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయించేసి మొత్తం రిపోర్ట్ వచ్చి దాని తర్వాత మాట్లాడాలి. కానీ ఈ విధంగా నువ్వు మొత్తం మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా. అవును. ఎవరి కోసం ఎవరి నాశనం కోరుతూ, ఈ రాష్ట్ర నాశనం కోరుకుంటూ, ఇక్కడ కులం మధ్య, మతం మధ్య విద్వేషం కోసమే కదా నువ్వు చేసినది. అప్పుడు అదేదో ఉంటుంది, నాయకుడు నమ్మద్దండి నాయకుడు అని చెప్పేసి ఒక పాట ఉంది పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎప్పుడైనా ప్లే చేయండి. సేమ్ డిట్టో, దాంట్లో ప్రతి అక్షరం పవన్ కళ్యాణ్కి సూట్ అవుతుంది. ఆయనకు చాలా ఇది అనుకుంటారు, కానీ ఎవరు ఫీడింగ్ చేస్తున్నారో లేకుంటే స్వతహాగానో 2.5 లక్షల బుక్కులు చదివిన నాలెడ్జ్ ఏమో తెలియదు. కానీ ఆయనకు కెమెరా ముందు నటిస్తున్నాడు, కెమెరా బయట నటిస్తున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి ఉందండి.
రైట్. ఫైనల్గా ఒక విషయం మన చెప్పండి. దరిద్రం అంతకంటే వేరేది లేదు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. పల్లెల్లో సంక్రాంతి కళ కనిపిస్తోందా? గతంలో అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో పల్లె ప్రజలకి, పేదవాళ్ళకి, కొంత మధ్య తరగతికి ఏదో ఒక రకంగా డబ్బులు, లబ్ధిదారులకి చేతి నిండా డబ్బులు వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటుంది. సో పండుగలు కూడా మంచిగా చేసుకోగలిగేవాళ్ళు. ఈరోజు ఉపాధి హామీ జాబ్ కార్డ్సే 16 లక్షలు 17 లక్షలు తొలగించేశారు. ఆ పనులు కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళు చేసిన వాళ్ళకి డబ్బులు లేకుండా పోయాయి. మీరు తీసుకొచ్చిన పథకాలన్నీ ఎత్తేశారు. పండుగ కళ ఉందా పల్లెల్లో? పండుగ కాలం కాదు కదా, నేను రాసి పెట్టుకోండి ఈశ్వర్ గారు. మళ్ళీ మీరు ఒక 6 నెలలు 8 నెలల తర్వాత ఒక ప్రోగ్రామ్ చేస్తారు సాక్షిలో. ఆ ప్రోగ్రామ్ అంటే పల్లెలన్నీ కూడా వలసలు పోతున్నాయనే ప్రోగ్రామ్ మీరు చేయకపోతే నా మీద ఒట్టండి. ఎన్ఆర్జిఎస్ స్కీమ్లో బిల్స్ రాకపోవడం కాదు, తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త స్కీమ్లో ఎంత లోపభూయిష్టంగా అంటే అంత లోపభూయిష్టంగా ఉంది, అంత వీక్గా ఉంది. దానివల్ల ఏ రైతు కూలీ కూడా, ఎవరికే కానీ కూలీ వాళ్ళకు కూడా పని దొరకదు, డబ్బులు కూడా రావు. మళ్ళీ నేను చెప్తున్నాను, 6 మంత్స్ తర్వాత, ఏప్రిల్ మే తర్వాత, సమ్మర్ తర్వాత చూడండి, అసలు మొత్తం గ్రామాలే వలసలు వెళ్ళిపోయి ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు పండగ వాతావరణం ఎక్కడ లేదు. మా ఊర్లో ఉంటుంది ధర్మవరంలో, పిఆర్టీ స్ట్రీట్ పోతే మొత్తం కలకలలాడుతూ ఉంటుంది ఎప్పుడు ఏ పండుగ వచ్చినా. ఎందుకంటే ఆ రోజు నమ్మకం ఉండేది. మనం ఒక క్యాలెండర్ లాగా రిలీజ్ చేసాం, ఈ నెల ఇంత వస్తుంది, ఈ నెల ఇంత వస్తుంది, ఈ స్కీమ్ వస్తుంది. జనం దగ్గర వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచగలిగినాం. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళకు వచ్చిన ఏ కష్టమూ లేదు. ఏమంటే వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏమొస్తుందో అనే ఒక ఆలోచనతో పక్కకు వేశారని చెప్పి భావించాల్సిందే తప్ప, నిజంగంటే ఇంత విధంగా జనాల్ని మోసం చేసిన నాయకుడు ఎవ్వరే కానీ ఉండరు. అది జనాలకు రియలైజ్ అవుతుంది. గ్రామాలలో కాదు కదా, పట్టణాల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక్కొక్కరు అయితే 10 రూపాయల వడ్డీలకు తెచ్చుకుంటున్నారు, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీలకు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కుటుంబంలో లేదు, డబ్బులు రావటం లేదు, ఏ పని చేయాలన్నా దొరకటం లేదు. ఏ రోజైతే ఆ రోజు ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ బాధపడేవాళ్ళు, ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి అంత పేదోళ్ళకి ఇచ్చేవాళ్ళు, మాకు రావటం లేదని కొంత వ్యాపార వర్గాల్లో ఉండే బాధపడేవాళ్ళు. ఈరోజు అదే వ్యాపార వర్గాల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ పేదోళ్ళకి ఇస్తూ ఉంటే ఆ డబ్బులు తీసుకొని వచ్చి మా దగ్గర సరుకులో వ్యాపారమో ఏదో జరిగేది, ఈరోజు ఆ పేదవాడి దగ్గర డబ్బులు లేకపోవడంతో మా వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే లేదు, మన మనీ సర్క్యులేషన్ లేదు. ఇంకా సర్క్యులేషన్ లేకుంటే ఇంకా పండగ ఏం జరుపుకుంటారు వాళ్ళు? ఇదిగో ఏదో ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడంతా వచ్చింటారు కాబట్టి ఆ బర్రెలు నడుస్తుంటాయి, పందాలు నడుస్తుంటాయి, అవి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ పేదోళ్ళకి ఇస్తూ ఉంటే ఆ డబ్బులు తీసుకొని వచ్చి మా దగ్గర సరుకులో వ్యాపారమో ఏదో జరిగేది, ఈరోజు ఆ పేదవాడి దగ్గర డబ్బులు లేకపోవడంతో మా వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే లేదు, మన మనీ సర్క్యులేషన్ లేదు. ఇంకా సర్క్యులేషన్ లేకుంటే ఇంకా పండగ ఏం జరుపుకుంటారు వాళ్ళు? ఇదిగో ఏదో ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడంతా వచ్చింటారు కాబట్టి ఆ బర్రెలు నడుస్తుంటాయి, పందాలు నడుస్తుంటాయి, అవి కాదు కదా. ఒక పేద మధ్యతరగతి కుటుంబం యొక్క కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళ పండగ వాతావరణం అంటే ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి కదా.